మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కె సుభాష్. ఐఎమ్ ది CEO ఆఫ్ CPF టీవీ. ఈ యొక్క వీడియో మాట్లాడాల్సింది మరి మా డైరెక్టర్ గారు DS అభినేదర్శ్ గారు. కానీ ఆయన స్థాయికి ఈ యొక్క వీడియో మాట్లాడటం సరిపోదు, కానీ నేనేం మాట్లాడితే బాగుంటుందని మీ ముందుకు వచ్చి ఈ విషయాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ మధ్య తెలుగు రాష్ట్రాలలో ప్రాముఖ్యంగా క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా ఒక ఛానల్ ఉంది, అదే తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనమాట. ఈయన చూస్తే నాకు రెండు సామెతలు గుర్తొస్తూ ఉంటాయి. ఒక సామెత ఏంటంటే అటుకు ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంట. ఇంకో సామెత ఏంటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. ఈ రెండు సామెతలు ఎందుకు వాడుతున్నానంటే తన స్థాయి అటుకెక్కడం అంతే, అంతకు మించి పోయేది కాదు, అంతకు మించి తన స్థాయి వెళ్ళదు. కానీ ఎలా ప్రయత్నం చేస్తానంటే ఏదో ఒక ప్రయత్నం చేసి స్వర్గానికి ఎక్కేయాలి, ఏదో ఒక ప్రయత్నం చేసేసి నేను టాప్లోకి వెళ్ళిపోవాలి, ఎవరిని పట్టుకుంటే ఏ స్థాయిలోకి వెళ్తానని ప్రయత్నిస్తున్న క్రమంలో మా యొక్క డైరెక్టర్ అభినేదర్శ్ గారు కనపడ్డారు. ఆయన మీద ఫోకస్ పెట్టాడు, ఆయన మీద ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఉద్దేశం అభినేదర్శ్ గారి గురించి ప్రాపగండ చేయడం కాదు, ఆయన ఎలా ఫేమస్ అవ్వాలని, ఆయన ఎలా ముందుకు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందుకే ఉటుకక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంట. ఆయన స్థాయి ఏంటంటే లోకల్లో ఉన్న వాళ్ళని చూసుకోవాలి. నీ స్థాయి ఇది కాదు బాబు, నీ స్థాయి చాలా లో. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న సామెత ఎందుకు వాడుతున్నానంటే నీలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు చాలామంది నీ కోవలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళు మీ అన్న లలిత్ కుమార్ కావచ్చు, అమరప్రసాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే నీలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి నేను కూడా ఆ స్థాయిలో ఉండాలని, నేను కూడా అలానే మాట్లాడాలని, నేను కూడా ఫేమ్ తెచ్చుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ మా మీద పడి ఆడుతున్నావు. ఈరోజు నీ thumbnail చూశాను, 48 గంటలు నీ టైం ఇస్తున్నాను అభినేదర్శ్ గారు, నువ్వు దయచేసి క్షమాపణ చెప్పాలి క్రైస్తవ్యానికి నువ్వు క్షమాపణ చెప్పాలి, ప్రవీణ్ గారు క్షమాపణ చెప్పాలని. 48 గంటలు కాదు, 48 సంవత్సరాలు నీకు టైం ఇస్తున్నా. నీకు చేతని నువ్వు చేసుకో. 48 సంవత్సరాలు నీకు నచ్చింది నువ్వు రాసుకో, నీకు నచ్చింది నువ్వు పాడుకో. మన ఏదో షార్ట్ ఫిల్మ్ తీసావు కదా, అమ్మ భవ్యశ్రీ, ఈసారి ప్రవీణ్ శ్రీ అంది, లేదా ప్రవీణ్ మాతృశ్రీ అంది తీసుకో ఈసారి నుంచి. ఇలాంటి నువ్వు 100 ప్రాపగండలు చేసిన, క్యారెక్టర్ అసాసినేట్ చేసిన, నీ వల్ల మాకు ఒరిగిపోయేదంటూ ఏం లేదు, క్రైస్తవానికి ఒరిగిపోయేది ఏం లేదు. ఆయన ఇంకో విషయం నేను అడగాలనుకుంటున్నాను, నీకు జెసికా గారు ఫోన్ చేశారా, ప్రవీణ్ గారి యొక్క శ్రీమతి గారు ఫోన్ చేశారా నీకు, ఏమని పలానా వ్యక్తితో నువ్వు క్షమాపణ చెప్పించు అని నీతో అన్నారా? క్రైస్తవులందరూ కలిసి నీకు ఫోన్ చేసి నీకు చెప్పారా మా అభినేదర్శ్ గారితో నీ క్షమాపణ చెప్పించని? నీ పేరు ప్రవీణ్ అని పిలవడానికి నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే మా చనిపోయిన మా యొక్క దైవజనులు ప్రవీణ్ కుమార్ గారి పేరు కూడా ప్రవీణ్ గారే. కాబట్టి నీ జీవితాంతం నీకు టైం ఇస్తున్నాను, నువ్వు ఇలాంటి రాతలు ఎన్ని రాసినా. అలాగే నీకు ఒక విషయం కూడా జ్ఞాపకం చేయాలి, ఏంటిదంటే మీ అమ్మగారు క్రైస్తవంలోకి వచ్చి చాలా సంవత్సరాలైంది. ఆమెని క్రీస్తు నుంచి దూరం చేయలేకపోయావు. అందరూ మార్గం తిరుగుతున్నావు, డబ్బులు ఇచ్చో, మొత్తానికి రకరకాల ప్రయత్నాలు చేసో, పాంప్లెట్లు పంపించో, మీటింగ్లు పెట్టో, ఫండ్ వస్తుంది కదా 10 నిమిషాలకు 50,000 వస్తున్నాయి నీకు. ఆ విషయం మాకు కూడా తెలుసు. ఆ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరు ఇస్తున్నారో అదన్నీ మాకు తెలుసు. ఆ క్రమంలోనే చాలామంది నువ్వు మార్చగలిగావు, చాలామందిని అంటే భ్రమ పెట్టగలిగావు, మార్చలేదు. కానీ మీ అమ్మగారు నువ్వు మార్చలేకపోయావు. ఫస్ట్ మీ అమ్మగారిని నీకు చేతమైతే మీ అమ్మగారిని నువ్వు మార్చి, మీ ఊరిలో మీ గ్రామంలో చాలామంది ఉన్నారు కదా, మీ ఏరియాలో చాలాసార్లు ఈ మీద కేసులు పెట్టి కదా పాస్టర్లు, వాటన్నిటి గురించి నువ్వు మాట్లాడు. ఫస్ట్ నీకు చేతనైతే మీ అమ్మగారిని మార్చి, ఆ తర్వాత క్రైస్తవ్యం మీద, క్రైస్తవ సమాజం మీద అప్పుడు నువ్వు వచ్చి మాట్లాడు. అప్పుడు నీకు సమమయంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వీడియోలు నువ్వు ఎన్ని చేసినా మేము వీడియో చేస్తూనే ఉంటాం. నీ స్థాయి ఏంటో ఒక్క నిమిషం చూపిస్తాను. తమ్ముడు సుధా ఎట్రా నాన్న, తన పేరు సుధా, ఓకేనా? సుదర్శన్ మనోడి పేరు. మనోడు నీ స్థాయి ఏంటంటే ఇది చెప్పరా నువ్వు అన్న, నీ స్థాయి నాది ఇదని చెప్పు. నీ స్థాయి నాది. ఏంతో పోటీ పెట్టుకో, వెళ్ళాను వెళ్ళమ్మా. నీ స్థాయి ఎలాంటిదంటే మా దగ్గర ఉన్న ఆ తమ్ముడు చూసారా సుదర్శన్, అది నీ స్థాయి.
ఆడితో నువ్వు ఫోన్ చేసి ఇలా డిబేట్లు పెట్టు. అలాగనే శిఖరం ఎత్తైన హిమాలయ పర్వతాలైనంత గొప్ప స్థానం కలిగిన అభినయ్ దర్శి గారితో నీకు పని ఏంటి బాబు? నీవు నోటు వచ్చినట్లు నువ్వు మాట్లాడుతున్నావు, గౌరవప్రదంగా లేకోకుండా. మాటకు ముందు మాట తర్వాత రకరకాల పదాలు వాడతారు. మేము అనటానికి ఒక క్షణం పట్టదు. ఒరే ప్రవీణు అని అనగలం మేము, కానీ అనలేకపోతున్నాం. ఎందుకంటే మాకు సంస్కారం అడ్డు వస్తుంది. నీలాగా ఛానల్లో కూర్చొని రోజుకొక డిబేట్, రోజుకొక మాటలు. ఇంకొక మాట నేను అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు కానీ నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఇలాంటి వీడియోలు వేస్తున్నాను అన్నావు. నీ ఉద్దేశం క్రైస్తవ్యాల్లో ఉన్న పెద్దలకి, క్రైస్తవులు ఉన్న సమాజంలో ఉన్న అనేకులకి అభినయ్ దర్శి గారిని ఒక వ్యక్తిగతంగా చెడువాడుగా చూపించడమా, సత్యాన్ని చూపించడమా? ఏది నీ ఉద్దేశం? సత్యం చూపించడమా, అభినయ్ దర్శి గారిని చెడుగా చూపించడమా? మీ ఉద్దేశాలు ఏంటో మాకు తెలుసు, మీ ప్రణాళికలు ఏంటో మాకు తెలుసు. మీ ప్రణాళికలు ఏంటో నేను చెప్పనా? గొర్రెల కాపరిని చెడగొడితే గొర్రెలు ఎలా చెడిపోతాయో, అలాగే సంఘ కాపరుల యొక్క వ్యక్తిత్వాన్ని చెడగొడితే, వాళ్ళ క్యారెక్టర్ని పాడు చేస్తే సంఘాల మధ్య, విశ్వాసాల మధ్య అవిశ్వాసం బలహీనపడుతుందని, అవిశ్వాసంగా వాళ్ళు తయారవుతారు. మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు ఇవన్నీ మాకు తెలియనివి కావు. రానున్న రోజుల్లో మీలాంటి వాళ్ళతో చాలామంది మేము చూసాం. ఇంకా పోరాడతాం. ఇలాంటి విషయాల గురించి నేను ఎండగడతాం. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి అనుకున్నావు. మేము చేయబోయే ఆపరేషన్ నెక్స్ట్ ఎలా ఉంటుందో నీకు కూడా చూపిస్తాం. ఆ ఆపరేషన్లో నువ్వు దండం పెట్టేయాల, కాళ్ళు పైకెత్తి తల కిందలు దింపాలి. అలాగ మేము చేస్తాం. 48 గంటలు కాదు, 48 సంవత్సరాలు నీకు టైం ఇస్తున్నా. ఈ టైంలో నీ చేతనే నువ్వు చేసుకో. అభినయ్ దర్శి గారి గురించి కానీ, ఆయన వ్యక్తిత్వం గురించి కానీ ఇంచు కూడా నువ్వు పాడు చేయలేవు. ఇప్పటికీ మా యొక్క సిపిఎఫ్ గ్రూప్లోని 10,000 మంది ఉన్నారు. నువ్వు చెప్పిన దగ్గర నుంచి, లేదా నువ్వు ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి, నువ్వు వీడియోలో పెట్టిన దగ్గర నుంచి కనీసం ఒక్కరు కూడా లిఫ్ట్ అవ్వలే. ఒక్కలంటే ఒక్కరు కూడా నువ్వు ప్రజల మనసులో ఉన్న స్థానాన్ని నువ్వు తొలగించలేకపోయావు. రోడ్డు మీద ఏనుగు పోతున్నప్పుడు కుక్కలు మొరగటం సర్వసాధారణం. అలాగే నువ్వు కూడా మేము అలానే ఫీల్ అవుతాం. మేము వెళ్తామంటూ నువ్వు మురిగినంతసేపు మేము మురుగుని అనుకొని అంటాం. కాకపోతే నువ్వు ఆయన స్థాయికి నువ్వు ఛాలెంజ్లు ఇస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. ఆయన వచ్చి నేను మాట్లాడుతుంటూ, వద్దండి మీరు మాట్లాడకూడదు, మీ స్థాయి చాలా గొప్పది, ఆడేవుడు వాడితో మాట్లాడటానికి మేము మాట్లాడతామని చెప్పేసి అన్నాను. నా స్థాయి కూడా కాదు, ఇప్పుడు చూపించాను కదా కుర్రోడు, ఆడి స్థాయి అనేది. కాబట్టి ఇప్పుడు నుంచి ఆయన నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నీ మాటల్లోని, నీ పనుల్లోని వీటన్నిటిని సకరంగా పెట్టుకొని ఫస్ట్ మీ ఇంట్లోన మీ అమ్మగారిని మార్చి అప్పుడు క్రైస్తవంలోకి అందరినీ తీసుకురా. అప్పుడు ఆపరేషన్లో, స్టింగర్ ఆపరేషన్లో, స్ప్రైట్ ఆపరేషన్లో, థమ్సప్ ఆపరేషన్లో, మజా ఆపరేషన్లో ఇలాంటి ఆపరేషన్ చెయ్యి. ఆడెవడన్నా పాలు డేవిడ్, మరి ఎవరు ఆ పాలు డేవిడ్ నాది లేదు, కానీ పాలు పెరుగు 2 కలిపేసి తోడేసుకొని నువ్వు తాగేసాయి. ఓకేనా? వీటి వల్ల మాకు ఒరిగేది ఏముండదు. కాబట్టి ఇంకొక 48 సంవత్సరాలు నీకు టైం ఇస్తున్నాను. నీకు చేతనే నువ్వు చేసుకో. కాబట్టి ఈ వీడియో అయిన తర్వాత నువ్వు ఏం కౌంటర్ ఇస్తావో నేను కూడా చూస్తాను.